Good morning to all of you. So please keep your audio mute. Guys, once you join, that means you need to keep your audio mute and the video should be off. Video, audio అవసరం లేదండి మనకి. So everyone keep your audio mute and video should be off. Okay. See guys. So ఈ రోజు మనకి నా స్క్రీన్ అందరికి విజిబుల్ ప్లీజ్ కన్ఫర్మ్. Yes sir. Okay. See guys. సో ఈరోజు మనకి SAP S4 HANA సంబంధించిన ట్రైనింగ్ సంబంధించి Q&A చాలా మందికి ఏంటంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వాలా వద్దా, సో నా క్వాలిఫికేషన్ రిలవెంటా, నా ఎక్స్పీరియన్స్ రిలవెంటా, సో అని చెప్పి చాలా మందికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందుకే ఏంటంటే ఈరోజు సండే కాబట్టి మీ అందరికీ కూడా సో Q&A సెషన్ అరేంజ్ చేస్తే మీరు ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ కోర్స్ ఎలిజిబిలిటీ చెకింగ్ చేస్తున్న తర్వాత సో నెక్స్ట్ నుంచి ఇంకా మనకి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయండి. సో క్లాసెస్ మనకి డైరెక్ట్గా మనకి ఓకే సో థర్స్డే నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో థర్స్డే 7:30 మీ టైమింగ్ అన్నమాట. సో ఇంకా మీకు 7:30 నుంచి ఉంటుంది ఈవినింగ్ పూట్ల 7:30 మీ టైమింగ్ వచ్చినప్పటికీ థర్స్డే. సో ఎవరికైనా ఏమైనా క్వశ్చనరీస్ అంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, అసలు ఏంటి ఈ కోర్స్ ఏంటి, ఇది మనకి సరిపోతుందా, ఎలిజిబిలిటీ ఏంటి, సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చనరీస్ చాలా మందికి ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ Q&A సెషన్ ఫర్ యూ గైస్ టు నో మోర్ అబౌట్ యూ. సో వెదర్ యువర్ ప్రొఫైల్ is eligible for this course or not. So based upon that, so you can ask some more questions. I will answer. సో మీకు ఈ కోర్స్ సంబంధించి బేసిక్గా ఏమైనా క్వశ్చనరీస్ ఉంటే మీరు డైరెక్ట్గా అడగొచ్చు, తెలుగులో అడగొచ్చు, ఇంగ్లీష్లో అడగొచ్చు. సో కాబట్టి సో మ్యాక్సిమం మీ ఆన్సర్స్ అనేవి చెప్తాను. ఆ తర్వాత మీకు ఏంటంటే పర్టికులర్గా ఇంకా మీకు S4 HANA సంబంధించి సిలబస్ ఏంటి అనేది కూడా మీకు చార్ట్లో పెడతాం. ఓకే, చార్ట్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది, డీటెయిల్స్ పెడతాం. సో మన కోర్స్ ఎలా ఉంటుంది, డ్యూరేషన్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక 15 to 20 minutes నేను సెషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి సో బేసిక్గా మీకు ఇప్పుడు ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా అడగొచ్చండి. సో ఈ కోర్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా అడగొచ్చు. ఓకే, సో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు SAP మనకి కరెక్ట్ ఆప్షనా కాదా, ఓకే సో మరి ఏంటి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో సంబంధించి మనకి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఈరోజు మీకు Q&A సెషన్ కాబట్టి సో డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. అలాగే మీకు ఏంటంటే చార్ట్లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, సర్వర్ యాక్సెస్ అవి తీసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా మన SAP S4 HANA 2022 వర్షన్లో మనకి ట్రైనింగ్ అనేది. సో కాబట్టి సర్వర్ సంబంధించి యాక్సెస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ లోపల మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్గా మీ క్వరీస్ ఏమైనా ఉంటే చార్ట్లో పెట్టండి. అండ్ ఈ రోజు నుంచి గ్రూప్ అనేది యాక్టివ్ మోడ్లో ఉంటుంది. సో ప్రతిదీ కూడా మీకు చార్ట్లో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాం. సో ఈ రోజు నుంచి మీకు ప్రతిదీ గ్రూప్ అనేది యాక్టివ్ మోడ్లో ఉంటుంది. సో ఎవరీ ఇన్ఫర్మేషన్ విల్ బి షేర్డ్ ఇన్ ది చాట్ బాక్స్. ఓకే, సో మీకు ఈ కోర్స్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా అడగొచ్చు, దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. అండ్ సో ఏమి కూడా మీరు డైరెక్ట్గా మీరు డైరెక్ట్ అడగొచ్చు క్వశ్చన్స్. అది తెలుగులో అడిగినా పర్లేదు, ఇంగ్లీష్లో అడిగినా పర్లేదు. ఎస్ ప్లీజ్ కుమార్, వినోద్ కుమార్. సార్ నేను iOS డెవలపర్ అండి, iOS మీద వర్క్ చేస్తున్నాను. ఓకే, అయితే నేను ఇప్పుడు ప్లాట్ఫామ్ స్విచ్ అవుదామని చెప్పి SAPని చూస్ చేసుకున్నాను అన్నమాట. ఓకే, అంటే SAPలో గ్రోత్ ఎక్కువ ఉంటుందన్న ఆలోచనతో SAPకి స్విచ్ అవుతాను. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది iOSలో. ఓకే, అంటే నేను తీసుకున్నది రైట్ డెసిషన్ అంటారా, లేకపోతే ఆల్రెడీ ఉన్న ప్లాట్ఫామ్ కంటిన్యూ అయితే బాగుంటుంది అంటారా అనేది? ఓకే, మీరు ఫస్ట్ మీ క్వాలిఫికేషన్ ఏంటో చెప్పలేదు. మీ క్వాలిఫికేషన్ ఏంటి? నా క్వాలిఫికేషన్ వచ్చి MCA అండి. MCA. ఓకే, సో MCA మీరు ఆల్రెడీ జాబ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను ఆల్మోస్ట్ 2015 నుంచి చేస్తున్నాను. ఓకే, 2015 నుంచి చేస్తున్నారు. సో SAPలోకి ఎందుకు స్విచ్ అవ్వాలి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు iOSలో ఏంటంటే అవుతే రోల్ చేంజ్ అవ్వాలి, లేదంటే ఎక్స్ట్రాగా ఇంకా స్టఫ్ని పెంచుకోండి, జాబ్ సర్వే అవ్వాలంటే కనుక
మోర్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి, ఓకే అదర్వైజ్ రోల్ చేంజ్ అవ్వాలి. ఓకే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మనకి జాబ్కి సెక్యూర్ లెవెల్లో ఉండాలి అంటే కనుక ఓకే మెయిన్ జాబ్ సెక్యూరిటీ పర్పస్ గురించి. ఓకే సో మరి ఎస్ఏపిలోకి మీరు వద్దామని అనుకుంటున్నారు అంటే మరి కంప్లీట్ మరి ఎస్ఏపి మీద కంప్లీట్ ఐడియా లేదు మీకు. ఓకే కంప్లీట్ ఐడియా లేదండి. సో మరి బేసిక్ నుంచి రావాల్సి వస్తుంది. మీ డిసిగ్నేషన్ ఏంటి? నా డిజిగ్నేషన్ నాది డెవలపర్, iOS డెవలపర్. ఓకే సో మీరు స్విచ్ అవ్వచ్చండి. ఓకే స్విచ్ అయితే అవ్వచ్చు, బట్ ఏంటంటే సో యూ నీడ్ టు డూ మోర్ హార్డ్ వర్క్. ఓకే హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఏంటంటే కోడింగ్ అవి ఉండవు. మీరు డెవలపర్ అంటున్నారంటే మీకు కోడింగ్ ప్రోగ్రామ్ మీద ఆల్రెడీ టచ్లో ఉంటారు, అవునా? సో బట్ కోడింగ్ ప్రోగ్రామ్ కాదు ఇది. మీరు నేర్చుకుంటుంది ఫంక్షనల్ మాడ్యూల్. ఓకే సో చిన్న చిన్న కాన్ఫిగరేషన్స్ ఉంటాయి తప్పిస్తే దీని అంటే కంప్లీట్ సబ్జెక్ట్ మీద ఉండాలి నాలెడ్జ్ ఉంటుంది. మెటీరియల్ మేనేజ్మెంట్ మీద ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఉంటే ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఆల్రెడీ మీరు జాబ్లో పనిచేశారు కాబట్టి అక్కడ ఉండే హడ్డిల్స్ అవన్నీ చూసారు కాబట్టి సో మీరు జాబ్ అట్మాస్ఫియర్లో అంత ప్రాబ్లం అనిపించదు. మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలరు తెలియకపోయినా సరే. కాకపోతే ఏంటంటే కొంచెం కోర్స్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే సార్ నేను ఎంబీఏలో మార్కెటింగ్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ చేశాను. ఓకే నేను వచ్చేసి డిగ్రీలో వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చేశాను. నేను SAP MM బెస్ట్ అంటారా లేదంటే సేల్స్ అండ్ డెవలప్మెంట్ బెస్ట్ అంటారా సార్? ఏది చూస్ చేసుకోవచ్చు నేను నా ప్రకారము? ఒక విషయం ఏంటి, ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ కొంచెం మంచి మాడ్యూల్ అనమాట. ఎస్ఏపి ఎస్డి అనేది ఏంటంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన మాడ్యూల్. ఓకే ఎంఎంకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, FICOకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే సో ఎంఎం ట్రైనర్ని నేనే కాబట్టి సో మ్యాక్సిమం మనం సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాం బయట ఉన్న మార్కెట్లో కన్నా. సో ఈజీగా అర్థమయ్యేలాగా తెలుగులో మనం ఎంఎం ట్రైనింగ్ చేద్దాం. మీరు ఏ కోర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు, SD అయినా చూసుకోవచ్చు, PP అయినా చూస్ చేసుకోవచ్చు. ఇర్రెలవెంట్ మీ క్వాలిఫికేషన్ అనేది. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ లేదా PG ఉంటే సరిపోతుంది. ఓకే ఏ కోర్సులో ఎస్ఏపిలో ఏ కోర్స్ అయినా సరే మీరు పిక్ చేసుకోవచ్చు. ఎస్ఏపిలో ఏదైనా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే లైక్ కోర్స్ గురించి కంప్లీట్ ఐడియా ఇన్ఫర్మేషన్ ఇస్తారా సార్? ఒక రీసెంట్లీ పాస్ అవుట్ MBA గ్రాడ్యుయేట్, నేను ఇంకా 2 days అయిందంటే MBA గ్రాడ్యుయేట్ పాస్ అవ్వయి. ఇంకా నేను డిఫరెంట్ స్ట్రీమ్స్ చూస్తున్నాను. ఏ ఫీల్డ్ అయితే బెస్ట్ ఆప్షన్, మన కెరీర్ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది, SAP లో సాలరీస్ ఏ విధంగా ఉంటాయి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎస్ఏపి అనేది వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ అంటే గోల్డ్ స్టాండర్డ్ కోర్స్. ఓకే సో మీరు ఇక్కడ ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత అబ్రాడ్లో కూడా వర్క్ చేసుకునే స్కోప్ ఉంటుంది. ఓకే అది మీకు బెస్ట్ ఆపర్చునిటీ. యాజ్ ఎ ఫ్రెషర్ కింద కొంచెం ఏ ఐటీ ఫీల్డ్లో, ఇది ఐటీ ఫీల్డ్లోకి వచ్చినట్టు మీరు. ఓకే సో యాజ్ ఎ ఫ్రెషర్ కింద ఐటీ ఫీల్డ్లో దేంట్లోకి వెళ్ళినా కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఈ ఫీల్డ్లో కూడా కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ ఉన్న కాంపిటీషన్ ఉంటుంది. అండ్ కంపల్సరీగా ఒక్కసారి కనుక మనకి బేస్ పడింది అంటే ఇంకా మీకు తిరిగి ఉండదు. ఓకే ఇది ఎన్ని మంత్స్ కోర్సు సార్ మనకి MM కోర్స్ అనేది? సో మ్యాక్స్ 100 days అని చెప్తాము. 85 days లో 80 days లో అయిపోతుంది. 85 days అయితే ఓకే. ఒక ఫ్రెషర్ ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ బయట ఉన్న సిచ్యువేషన్ కి, లే ఆఫ్స్ కి? జాయిన్ అయినా సరే ఫ్రెషర్ అంటే 2.5 నుంచి స్టార్ట్ అవుతుంది. 2.5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ఫ్రెషర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 2 years ఎక్స్పీరియన్స్ దీంట్లోనే చేస్తే కింద ఒక ఏ సిచ్యువేషన్ అది ఐ మీన్ ఏ రోల్కి వెళ్ళగలుగుతాడు, అప్పుడు సాలరీస్ ఏ విధంగా ఉంటాయి, బయట ఉన్న లే ఆఫ్స్ కి? మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్ అంటే మీరు వైట్ పేపర్ లాగా ఉంటుంది మీది. ఓకే సో ఎటువంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వైట్ పేపర్ లాగా ఉంటుంది మీ కెరియర్ అనేది. ఓకే ఎటువంటి మచ్చ లేకుండా. అండ్ వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సో మీకు ఒక 3-4 yearsలోనే 10 lakhs ప్యాకేజ్ వరకు వెళ్తారు. 10 lakhs దాకా వెళ్ళొచ్చు 3 years. 3 to 4 yearsలో 10 lakhs ప్యాకేజ్ అయితే కన్ఫర్మ్ గా వచ్చింది. 3-4 years. ఓకే సార్ ఐ గాట్ యు. అదే ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ నుంచి 10 lakhs ప్యాకేజ్ ఈజీగా ఆలోచించవచ్చు. ఓకే సార్ థ్యాంక్ యూ. సార్ నేను రాజుని, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తాను. ఓకే మీరు మన స్టూడెంట్ లాగా ఉన్నారు. మీది
ఆల్రెడీ లేదు సార్, ఈ రోజే నేను ఫ్రెష్ గా, కానీ ఆల్రెడీ మీకు కాల్ చేశాను. అంటే నేను డాక్యార్డ్ లో చేస్తాను ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద. అంటే ఇన్వాయిస్ వెరిఫికేషన్, ఎంఏఎఫ్ క్రియేట్ చేయడం, ఎస్ఓసి క్రియేట్ చేయడం, 3 years నుంచి చేస్తున్నాను. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఏమైనా పనిచేస్తుంది అంటారా? ఎంఎం ఫుల్ గా నేర్చుకుందాం అనుకుంటున్నాను. 100% పనిచేస్తుంది. ఓకే, మీరు నేర్చుకున్నది ఏదైతే ఉందో అది 100% పనిచేస్తుంది కోర్స్. అంటే ఇప్పుడు నాకు ఎంత ప్యాకేజ్ రావచ్చు సార్ ఈ కోర్స్ అంటే కంప్లీట్ అయ్యి? ఇందులో ఉన్న ఈ ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఎండ్ యూజర్ కింద పెట్టుకొని కన్సిడర్ చేస్తారు సార్? ప్రెసెంట్ సాలరీ ఎంత వస్తుంది? నాకు 3.26 సార్. 6 lakhs. ఓకే సార్. మనకి రెజ్యూమ్ బిల్డింగ్ కూడా చేస్తారా సార్ మీరు? రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తారా? రెజ్యూమే అవన్నీ మేము చెప్తాం. ఓకే సార్. సార్ ఇప్పుడు మనకి S4 హనాలోనే చెప్తారా సార్ మొత్తం కంప్లీట్? S4 హనా సిస్టమ్ లోనే ఉంటుంది. అంటే సర్వర్ కూడా మాకు అదే ఇస్తారు కదా? అంటే ఈసీసీ ఏదో ఉంది కదా వేరేది సర్వర్? ఈసీసీ సర్వర్ కాస్ట్ చాలా తక్కువ. ఈసీసీ అంటే సిస్టమ్ అన్నమాట. సర్వర్ 1000 రూపాయలు 3 months కి. బట్ S4 హనా సర్వర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఓకే సార్. S4 హనాలోనే చెప్పండి. అంటే మొన్న ఒకసారి అడిగినప్పుడు సార్ ఎవరో కానీ ఈసీసీలో చెప్తారని చెప్పేసి అన్నారు. సర్వర్ ఇస్తారు, ఈసీసీ సర్వర్ అన్నారు. S4 హనా సిస్టమ్ లోనే మొత్తం మన ట్రైనింగ్, ఈవెన్ ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా S4 హనా సిస్టమ్ లోనే ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఈసీసీ అనేది మార్కెట్ లేదు. ఈసీసీలో జాయిన్ అవ్వకండి, మార్కెట్ లేదు. ఓకేనా? ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ సర్వర్ ఎన్ని డేస్ వ్యాలిడ్ ఉంటుంది సార్? 3 months 1800. మీకు సర్వర్ డీటెయిల్స్ మీ క్లాస్ అయిన తర్వాత చార్ట్ లో పెడతాను. చార్ట్ లో ఎప్పటికప్పుడు మీరు యాక్టివ్ గా ఉండాలి. 3 months వరకు 1800. ఎక్స్టర్నల్ వెండర్స్ మీరు పే చేయాల్సి ఉంటుంది, మాకు సంబంధం లేదు అది. ఓకే, సర్వర్ డీటెయిల్స్ మీకు డీటెయిల్స్ అవన్నీ పంపిస్తాం, మీరు సర్వర్ సంబంధించి తీసుకోండి. సార్ అయితే ఈ కోర్సు ఎన్ని రోజులు ఉంటుంది సార్? 3 months సార్? ఈ కోర్స్ మీకు 3 months ఉంటుందండి మాక్సిమం. ఓకే, మనకు ఇప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏమైనా చేయించారా సార్? రియల్ టైం ప్రాజెక్ట్స్ రియల్ టైం డిస్కషన్స్ కంప్లీట్లీ ఉంటాయి. అండ్ రియల్ టైం వేలోనే మొత్తం కంపెనీలో ఏం జరుగుతుంది అన్న దాని మీద వెళ్తాం. అంటే మనకు ఇప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు ఎలా సార్? ఇలా స్కైప్ లోనే అడగాలా లేదా తర్వాత ఏమైనా అడగచ్చా? క్లాస్ లో ఉంది. క్లాస్ మనకి 40 minutes సెషన్ ఉంటుంది. 40 minutes ఉంటుంది క్లాస్ డైలీ డ్యూరేషన్. ఓకే, 40 minutes సెషన్ లో నాకు క్లాస్ లో డౌట్ ఉంది అంటే స్క్రీన్ షేర్ చేస్తే సాల్వ్ చేస్తాను. ఓకే సార్. ఒకవేళ తర్వాత ఏమైనా ఒకవేళ క్లాస్ డిస్టర్బెన్స్ అవ్వకుండా నెక్స్ట్ ఏమైనా అడగాలంటే అడగడానికి ఏమైనా అవుతుందా అండి క్లాస్ అయిపోయిన తర్వాత? డౌట్ వచ్చింది అంటే అందరూ తెలుసుకోవాలి. క్లాస్ డిస్టర్బెన్స్ అంటే ఏముండదు. డౌట్ వచ్చింది అంటే అందరూ తెలుసుకోవాలి కాబట్టి క్లాస్ లోనే డిస్కషన్స్ ఉంటాయి. ఓకే సార్. మీకు ఏమన్నా డౌట్ వస్తే ఎర్రర్ బయట స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి చార్ట్ లో పెడితే చార్ట్ లో ఉన్న వాళ్ళు అందరూ తెలుసుకుంటారు. అట్ ది సేమ్ టైం మీకు ఎర్రర్ ఏమొచ్చింది అన్నది మనం కూడా చెప్పుకుంటాం. ఓకే సార్. సార్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ గురించి చెప్పండి సార్, మీ దాంట్లో మీది. సో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది జస్ట్ బోగస్ అండి. ఓకే, సో మా దృష్టిలో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఒక జస్ట్ బోగస్. ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మంది స్టూడెంట్స్లో 100 మందికి జాబ్ ఇస్తాము అని చెప్తున్నారంటే అది జస్ట్ లైక్ బోగస్. అండ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అనేవి ఏదో ఒకళ్ళకో ఇద్దరికో రావచ్చేమో తప్పిస్తే అక్కడ ఎంతమంది జాయిన్ అవుతారో అంతమందికి క్లారిటీ అనేది ఉండదు. ఓకే, అండ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అంటే బయట దగ్గర అసిస్టెంట్స్ అంటే ఓకే హెల్ప్, ఏమన్నా మన దగ్గర రెఫరెన్సెస్ అవి ఉంటే మనం చెప్తాము. సో రిఫరెన్సెస్ అలాంటివి ఏమైనా ఉంటే మనం చెప్తాము. కానీ మీకు 100% గ్యారంటీ జాబ్ ఇస్తాము, 2 లక్షలు ఇవ్వండి, 3 లక్షలు ఇవ్వండి, 4 లక్షలు ఇవ్వండి అని చెప్పి తీసుకుంటాం. అదంతా బోగస్. వాటిని జోలికి పోకండి. ట్రైనింగ్ ఇస్తాము, రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తాం, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాం, మార్కెట్లోకి వెళ్ళి ఎలా జాబ్ కొట్టాలి అన్న దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ వర్క్ షాప్స్ ఇస్తాం, దాన్ని బట్టి మీరు ఇండివిజువల్గా ట్రై చేసి జాబ్ కొట్టాలి. సో అంతేగాని ఏమన్నా రెఫరెన్సెస్ ఏమన్నా ఉంటే అవి చార్ట్లో పెడతాం. సో అంతేగాని 3 lakhs 4 lakhs అని చెప్పి మీకు తీసుకొని ఆ తర్వాత మీకు ఎటువంటి జాబ్ లేకుండా అలా కూర్చోబెట్టి ఇస్తామని చెప్పి చేయమలాంటివి ఉండవు. ఓన్లీ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, రెఫరెన్సెస్ ఉంటాయి. ఒకవేళ మా దగ్గర రెఫరెన్స్ కొంతమంది కాంటాక్ట్ అవుతారు, కొన్ని కంపెనీస్ టైఅప్ అవుతాం, వాళ్ళు మనకి కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు రిఫర్ చేస్తూ ఉంటారు. సో అవి డీటెయిల్స్ నేను చార్ట్లో పెడతాం. ఓకే, సో అంతవరకు అయితే మన సైడ్ నుంచి హెల్ప్ ఉంటుంది. సార్ ఇంకోటి సార్, మనకి SAPMM సర్టిఫికేషన్ ఏమైనా అయిపోయిన తర్వాత, కోర్స్ అయిపోయిన తర్వాత ఏమైనా ఉంటుందా సార్? అది ఎలా ప్రాసెస్? SAP will provide the certification. Okay, so once you complete this course, okay, you need to write one exam. So six attempts ఇస్తాడు SAP వాడు.
సో అది గ్లోబల్ వ్యాలిడ్ అనమాట సర్టిఫికేట్ అంటే. సో SAPOడు ఇచ్చేదే గ్లోబల్ సర్టిఫికేట్, సో అది వ్యాలిడ్. అలా కాకుండా మేమైతే మీకు ఏంటంటే గ్లోబల్ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే, ఒకవేళ మన దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకున్నారని చెప్పి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వరకు ఇస్తాం. బట్ మా SAP సర్టిఫికేట్ ఓకే అంటే ఏంటి, డైరెక్ట్గా మీరు ఎగ్జామ్ రాసి SAPOడికి అది SAPO దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా సార్ నేను అర్జున్ సార్ నా డౌట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమాత్రం ప్రభావం చూపుతుంది MM మీద, ఇంకోటి వర్క్ ప్లేస్ బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుంది? మళ్ళీ ఒకసారి చెప్పండి, మీ వాయిస్ క్లారిటీ లేదు. AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఏమాత్రం ఉంటుంది MM ఫ్యూచర్? ఆర్టిఫిషియన్స్ ఓకే, మనకి దీని గురించి ఆల్రెడీ ఎప్పుడు చెప్తా ఉంటాను. సో మనకైతే మీద ఎటువంటి ప్రభావం లేదు, ఫంక్షనల్ మాడ్యూల్ కాబట్టి. ప్రజెంట్ అయితే ఒక 2-3 ఇయర్స్ వరకు మనకి ఏం ప్రభావం లేదు. ఓకేనా. సో SAPO మనకి 1 ఇయర్ బిఫోరే అనౌన్స్ చేసి చెప్పాడు. సో AI మూలంగా ఒక 7,000 జాబ్స్ పోతాయని. బట్ అవి ఎవరికి పోతాయి అనేది క్లారిటీ లేదు. అది డెవలపర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు, కానీ ఫంక్షనల్ సైడ్ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఒకవేళ ప్రాబ్లం ఉన్నా సరే ఇది కూడా చెప్పాడు. సో మేము మళ్ళీ వాళ్ళకి రీట్రైనింగ్ ఇచ్చుకుంటాం తప్పిస్తే జాబ్స్ అనేది తీసేయటం లేదని కూడా చెప్పాడు. సో కాబట్టి దాని గురించి మనకి ప్రాబ్లం అయితే ఏమి లేదు. సార్ ఇంకోటి ఈ వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది సార్? వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది? వర్క్ లైఫ్ అంటే ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఎలా ఉందంటే మన టైమింగ్ 6:30, 7:30 అయినా కూడా మేము 8:30, 9 వర్క్ చేస్తాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, సో జనరల్గా అయితే మన ట్రైనింగ్ సెషన్ వచ్చేటప్పటికి మీకు 7:30 to 8:30 ఉంటుందండి. దీని ముందు ఇంకో బ్యాచ్ మనకి MM కంటిన్యూ అవుతుంది, 6:30 నుంచి ఉంటుంది. సో అది సగంలో ఉంది. ఇదైతే మరి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. కోర్స్ కంప్లీట్ అయిపోయింది అంటే జస్ట్ లైక్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే మీ టైంని బేస్ చేసుకొని ఎప్పుడు ఇచ్చిన అసైన్మెంట్స్ అప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకి 2 నుంచి 3 అవర్స్ మీరు కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే ఓకే. హలో సార్. సార్ సర్వర్ ఎంతసేపు ఇస్తారు సార్ వర్క్ చేసుకోవడానికి? సర్వర్ మీరు అన్లిమిటెడ్ యాక్సెస్, మీకు 3 months ఎంతసేపు అయినా ఇండివిజువల్ యూజర్ ఐడితో లాగిన్ అవ్వాలి, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు మాది రోల్ ఏమొస్తుంది సార్? SAP ఫంక్షనల్ కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్. సో ఫ్రెషర్స్ అయితే అసోసియేట్ కన్సల్టెంట్, ఎక్స్పీరియన్స్ అయితే కన్సల్టెంట్. ఓకే, సో మనకి ఇలా వస్తాయి రోల్స్. ఓకే, ఇప్పుడు SAP సర్టిఫికేషన్ టైం పెడతాడు సార్ మనకు కోర్స్ అయిపోయిన తర్వాత ఈ టైంలో అప్లై చేసుకోండి అని చెప్పేసి ఏమైనా ఉంటుంది సార్ ఎగ్జామ్ రాయడానికి గ్లోబల్ సర్టిఫికేషన్కి? మీకు ఏంటంటే ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎగ్జామ్. 6 attempts ఇస్తాడు మీకు SAPOడు. ఓకే, సపరేట్ ఫీజు ఉంటుందేమో సార్? 50,000 అలా ఉంటుందండి. అది మీకు డైరెక్ట్ SAPOడికి కట్టుకోవాలి. 50,000 సార్? 55,000. సో అదే ఫ్రెషర్కి అయితే మరి ఫ్రెషర్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి 3 lakhs అబౌవ్ ఉంటుంది సర్టిఫికేట్. ఓకే, అంటే సర్టిఫికేట్ చూసి జాబ్లు అయితే రావు, గుర్తుపెట్టుకోండి. సర్టిఫికేట్ అనేది జస్ట్ లైక్ ఒక గ్లోబల్ వ్యాలిడ్ అంతే తప్పిస్తే దాన్ని చూసుకొని మీరు కంపెనీలోకి వెళ్తే జాబ్ వస్తుంది అని అనుకోవటం వేస్ట్ అనమాట. సో మీకు జాబ్ కొన్ని నోటిఫికేషన్ చూసాను సార్, సర్టిఫికేషన్ మ్యాండేటరీ అని చెప్పేసి ఇవ్వడం. సో అవి చూసివ్వండి. ఎస్, కొన్ని ఉంటాయండి. కాకపోతే 3 lakhs, 4 lakhs, 2 lakhs సర్టిఫికేట్ అంటే కొంచెం మరి అంత మనీ ఉన్న వాళ్ళు ఉండరు కదా. అవును సార్. ఫ్రెషర్స్కి అయితే మరి 2.5 నుంచి 3.5 lakhs ఉంటుంది సర్టిఫికేట్. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ 2 years SAPలో ఉన్న వాళ్ళకైతే 50,000 అబౌవ్ ఉంటుంది అన్నమాట. ఓకే, డైరెక్ట్గా అసోసియేట్ సర్టిఫికేట్ ఉంటుంది, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఓకే, సర్టిఫికేట్ చూసి అయితే ముందే చెప్తాను, చూసి అయితే జాబ్స్ అయితే మీకు రావు. ఓకే, సర్టిఫికేట్ అనేది ఏంటంటే ఎలిజిబిలిటీ అనమాట. బట్ ఏంటంటే సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్ లైవ్ ప్రాజెక్ట్స్ అవన్నీ చేపిస్తారు సార్ దగ్గరుండి? సార్ లైవ్ ప్రాజెక్ట్స్ అంటే లైవ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తారు, ఏ బేస్ మీద చేస్తారు అండ్ ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారు అన్నీ కూడా ఫస్ట్లోనే ఒక 10 classes
ఓరియంటేషన్ సెషన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ నుంచే మనం ప్రాజెక్ట్ బేస్ మీద వెళ్తాం. సో జస్ట్ లైక్ మన పీపీటీస్ కూడా ఎలా ఉంటాయి అంటే అంతా కూడా ఇలా హై లెవెల్ ఉంటాయి, ఎక్కడ దొరకవు మీకు ఇట్లా. ఓకే, సో చాలా హై లెవెల్లో చెప్తాం మనం ప్రాజెక్ట్ గురించి. ఓకే, ఇవన్నీ ప్రాజెక్ట్ I'm basically from BSc Computer, sir. Can I learn SAP, sir? ఎస్, ఎవరైనా నేర్చుకోవచ్చు, డిగ్రీ క్వాలిఫికేషన్, దట్స్ ఇట్. సో But accounts is a mandatory. anyone can switch to SAP without having any background. Okay, if you know English, then you can join, that's it. If you know basic skill sets like computer skill set, you can join, no issue. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఓకేనా? At basically, batch అనేది ఎప్పుడు start అవుతుంది, sir? BCom background, right, sir? See, Some companies. batch started from this Thursday. ఈ థర్స్డే మనకి 7:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఈ లోపల మీరు కొన్ని చేసుకోవాల్సినవి ఉంటాయి, సర్వర్ యాక్సెస్ తీసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సినవి. ఓకే, సో అండ్ గ్రూప్లో మీరు యూజర్ ఐడి, చాలా మంది మన గెస్ట్ యూజర్స్ జాయిన్ అయ్యారు కొంతమంది. సో ఈ గెస్ట్ యూజర్ తీసేసి ఇలా జాయిన్ అవ్వాలి. ఓకే, సో ఆ తర్వాత చిన్న చిన్న ఫార్మాలిటీస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి థర్స్డే నుంచి మన క్లాసెస్ అనేవి ఇంటరాక్షన్ లేకుండా స్టార్ట్ అయిపోతాయి. ఈ లోపల మీరు మీ సర్వర్ అరేంజ్మెంట్స్ అండ్ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫీజులు అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకోండి. ఈ థర్స్డే నుంచా సార్? థర్స్డే సార్ ప్రోగ్రామ్ ఫీ అండ్ ఎక్కడ లొకేషన్ సార్ ఇది మన కంపెనీది ఆఫ్లైన్ ట్రైనింగ్ కి? మనకి ఆఫ్లైన్ ట్రైనింగ్ అనేది బేసిక్ గా ఉండకపోవచ్చు, మేబీ ఆన్లైన్ ట్రైనింగే ఉంటుంది. ఓకే, సో మీరు రావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి రావచ్చు, కూర్చోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మన ఆఫీస్ లొకేషన్స్ వచ్చేటప్పటికి ఓకే, సో హైదరాబాద్లో ఉన్నాయి, ఎస్ఆర్ నగర్లో ఉంది. ఓకే, సో అట్లాగే మనకి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఉంది, విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, బెంగళూరులో ఉంది. సో ఎనీ టైం మన ఆఫీస్కి వెళ్ళి కూర్చోవచ్చు. ఓకే, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, మీకు క్యాబిన్ అసైన్ చేస్తారు. ఓకే, సో అలాగే మరి ఇక్కడ వచ్చే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని బట్టి, ఆఫ్లైన్ స్టూడెంట్స్ని బట్టి, సో ఆఫ్లైన్ సెషన్స్ అనేవి ఉంటాయా లేదా అన్నది వి విల్ టెల్ యూ, బట్ మ్యాక్సిమం మీరు ఆన్లైన్ అయితే ఫిక్స్ అయిపోతుంది. ఒకసారి బెంగళూరులో కూడా బాబ్జీ సార్ మొత్తం మన డీటెయిల్స్ అన్ని చార్ట్ లో పెడతారు. మొత్తం మీకు క్లాస్ డ్యూరేషన్ లోని జరుగుతున్న డ్యూరేషన్ లో మొత్తం మన అడ్రస్ లో డీటెయిల్స్ మొత్తం A to Z మీకు పెడతారు. అండ్ సో సుమన్ టీవీ లింక్ అవి కూడా పెట్టండి. అలాగే మనకి కోర్సు సంబంధించి మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అవి కూడా పెడతారండి, చార్ట్ లో పెడతారు, మొత్తం పెడతారు A to Z. హలో సార్, నా పేరు విజయ్. హలో సార్, హలో. 8 ఎక్స్పీరియన్స్ ఉంది సార్ BPO కంపెనీలో. చెప్పండి శేఖర్. 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో Okay. SAP లోకి స్విచ్ ఆన్ అవుదాం అనుకుంటున్నాను. సో ఓకే, మా కంపెనీలో SAP లేదు సార్ ఇక్కడ ఇందులో. సో ఇది Okay. నాకేమైనా వర్కౌట్ అవుతుంది సార్, ఏదైనా ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళడానికి? ఓకే, సో వి విల్ డిస్కస్ దోస్ థింగ్స్ ఇన్ ఆఫ్లైన్ మోడ్. సో ఇక్కడ అంత బెస్ట్ కాదు, ఓకేనా? ఓకే సార్, వెళ్ళొచ్చు, బట్ బెస్ట్ ఏంటంటే ఆఫ్లైన్ మోడ్ లో డిస్కస్ చేసుకోవడం బెస్ట్. ఓకే Okay. సార్. Hello, Sir, hello sir. Balu Yes. here. Yes, name? Balu Dikshit Balu. from Bangalore. Yes, Bangalore. Okay. Yeah, sir, where is located in Bangalore, sir, your office? Marthahalli, Munekulala location మీకు. మార్తహల్లి కులాలి ఉందా? మునేకులాల దగ్గర మనకి HER డెంటల్ కాలేజ్. ఓకే, ప్రియా ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్ లో మనకి ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. మీకు నా యూట్యూబ్ ఛానల్ అయితే చాను ఎస్కే బెంగళూరు అడ్రస్ అని మీరు నా యూట్యూబ్ ఛానల్ కొడితే మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. Okay, sir. Okay, sir. And సార్ okay, sir. ఎగ్జాక్ట్ And one more లొకేషన్ thing, అయితే what is the మాకు duration, చూపించడం sir? This one? ప్రకారము చాను ఎస్కే ఫికో S4 హనా ట్రైనింగ్ బెంగళూరు లొకేషన్ ఇన్ మార్తలి అని ఉంది. డెంటల్ కాలేజ్ రోడ్ ఇదేనా సార్? అవునండి, ఓకే సార్. SGR డెంటల్ కాలేజ్ అన్నమాట. SGR డెంటల్ కాలేజ్ నియర్ గెలాక్సీ లేడీస్. గెలాక్సీ పీజీ అని ఉంటుంది, లేడీస్ పీజీ అనమాట. దానిపైన Yes, sir. థర్డ్ ఫ్లోర్ మీకు యూట్యూబ్ లో Okay, కూడా వచ్చేస్తుంది. మన మొత్తం Okay, మీకు A to Z వీడియోనే వచ్చేస్తుంది డైరెక్ట్ గా. నేను మామూలుగా బెంగళూరు మార్తలి లొకేషన్ సార్, నేను చూసి హైదరాబాద్ అని చెప్పి వచ్చాను, లేదంటే ఇప్పుడు ఇక్కడే ఉందంటే ఇక్కడే జాయిన్ అయిపోతాను సార్ నేను. అక్కడ జనరల్ గా ఏంటంటే ఓన్లీ ఈ టైమింగ్ లో ఉండదు, మార్నింగ్ పూటలో అయితే ఉంటుంది, ఈ టైంలో ఉండదు. మన గురించి ఇక్కడ ఆల్రెడీ చార్ట్ లో పెట్టాను చూసుకోండి.
ఇక్కడ మనం ఫేక్ ట్రైనర్స్ కాదు. అండ్ సో మీకు దగ్గర మనీ తీసుకొని పారిపోయే టైప్ అంతకంటే కాదు. గత 5.5 years నుంచి మేము ట్రైన్ చేసుకుంటూ వచ్చాను. మన గురించి సుమన్ టీవీలో కూడా వాళ్ళు మన గురించి తీసుకోవడం జరిగింది. లింక్ కూడా పెట్టాను. అలాగే ఇండియాలోనే టాప్ 10 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో మనది ఒకటి. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు చార్ట్లో పెడతాము. సో మీరు అన్నీ చెక్ చేసుకొని అండ్ అథెంటికేషన్తో సహా చెక్ చేసుకొని ఎక్స్పీరియన్స్లు అన్నీ చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఎవరిని కూడా ప్రెజర్ చేయట్లేదు. అండ్ మనకి ఇంకా టైం ఉంది. థర్స్డే వరకు మన ఇన్స్టిట్యూషన్ గురించి చెక్ చేసుకోండి. హలో సార్, చెప్పండి సార్ ఆఫ్లైన్ కి ఏ టైం అయినా ఇన్స్టిట్యూట్ కి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే క్లాస్ టైమింగ్ లో కానీ నాన్ టైమింగ్స్ లో కానీ? అంటే జనరల్గా అయితే 9:30 10 నుంచి మీకు 4-5 వరకు అలో చేస్తారు. వచ్చి మీరు ఆ టైంలో ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది బెంగళూరులో కూడా ఇప్పుడు ఇది కోర్స్ స్టార్ట్ అవుతుంది సార్ కమింగ్ థర్స్డే? లేదండి, ఇది ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది మీకు SAP MM అనేది. ఆఫ్లైన్ మోడ్ అనేది ఇంకా మేము డిసైడ్ చేయలేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్లైన్లో ఎంతమంది వస్తారో అన్న దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తాం MM ఆఫ్లైన్ అనేది. ఓకే, ప్రజెంట్ అయితే నేను ఆన్లైన్లోనే ఈరోజు Q&A సెషన్ తీసుకుంటున్నాను. ఓకే, సో కాబట్టి మీరు దీన్ని యూజ్ చేసుకోండి. అర్జున్ వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. రైట్, ఇంకా ఏమైనా క్వశ్చన్స్? హలో Sir, this class is only for in Telugu or else both in English and Telugu? సెషన్ వచ్చేటప్పుడు ప్లస్ ఇంగ్లీష్ రెండు కవర్ చేస్తాం. ఓకేనా? మాక్సిమం థియరిటికల్ సెషన్స్ అన్ని కూడా తెలుగు ఇంగ్లీష్లో కవర్ చేస్తాం. ప్రాక్టికల్ సెషన్స్ అంటే జనరల్గా అది అంత పెద్ద అవసరం లేదు. థియరిటికల్ అంటేనే మెయిన్ కవర్. ఓకేనా? రైట్. హలో, చెప్పండి. దీనికి మనకి రికార్డెడ్ వీడియో క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు చాట్ బాక్స్లో రికార్డ్ వీడియో వచ్చేస్తుంది. యూ కెన్ గెట్ ఇట్. ఓకే, ఈ యాక్సెస్ సర్వర్ ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చా? ఏదండి? సర్వర్ యాక్సెస్ ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చా సార్? 3 months తర్వాత మీరు ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దీని ఫీ స్ట్రక్చర్ 3 months తర్వాత మళ్ళీ సేమ్ 800 రూపీస్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అది మీరు బయట వాళ్ళకి చూసుకోండి, అది చెప్తారు మీకు. ఓకే, ఓకే. ఫీ స్ట్రక్చర్స్ ఏముంది? కోర్స్ ఫీజు స్ట్రక్చర్ 18,000 మీకు. ఓకే, సో సింగిల్ షాట్ లో పేమెంట్ చేస్తే 17,000. డబుల్ షాట్ లో చేద్దాం అనుకుంటే మీకు 9,900 పేమెంట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే సార్, యాక్చువల్గా నాకు టాలీ మీద వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, శాప్ కి మనము ఈ ఎక్స్పీరియన్స్ వాడుకోవచ్చా మనం? టాలీ అనేది దీనికి సూటబుల్ కాదు. SAP అనేది మీకు ఉంటే బాగుంటుంది. టాలీ అనేది సూట్ అవుతుంది. ఓకేనా? ఓకే. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చేయండి. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి 20-30 పీపుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇంకా ఈ రోజు Q&A సెషన్ కాబట్టి ఇంకా జాయిన్ అవ్వాలి. మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ వన్ మోర్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎలా? ఒక్క నిమిషం. సో మన ఇన్స్టిట్యూషన్ గురించి ఓకే, సో మనకి సో టాప్ 10 ప్రామిసింగ్ SAP ఇన్స్టిట్యూషన్లో ఒకటి కింద సో మనకి డిస్కస్ చేశారు. ఓకే, సో డైరెక్ట్గా మీరు సో హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అనే మ్యాగజైన్లో మీరు చూడొచ్చు. ఆ లింక్ పెట్టండి, హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అనే మ్యాగజైన్ది. ఓకే, అండ్ సో ఫర్దర్గా మీకు ఇంకా నేను కొన్ని డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే, హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ బెంగళూరు సంబంధించిన ఒక కంపెనీ అన్నమాట. ఓకే, సో అలాగే సో దీంట్లో మన ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. సో అన్నీ కూడా మీకు చార్ట్లో పెడతాము, చూసుకోండి. మొత్తం కూడా అన్ని అథెంటికేషన్ చెక్ చేసుకొని మీరు ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో అందులో నుంచి మేము ఒకటి తీసుకున్నాము. డైరెక్ట్గా మీకు ఆ లింక్ కూడా మీకు ఫార్వర్డ్ చేయమంటే చేస్తాం. ప్రతిదీ కూడా జెన్యూన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఏది కూడా ఫేక్ ఉండదు. అండ్ సో ప్రతి ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ఉన్నది ఉన్నట్లు మనం చెప్తాం. ఓకే, రైట్. అందుకే మీకు ఏంటంటే డైరెక్ట్గా నేను మిమ్మల్ని ఈ కోర్సులోకి జాయిన్ అవ్వు అని చెప్పి కంపెనీ ఎవరు చేయట్లేదు. నేను ఫస్ట్ మీరు తెలుసుకొని జాయిన్ అవ్వమని చెప్తున్నాను. అందుకే ఈ సెషన్ కంప్లీట్గా మీకు ఫ్రీ సెషన్. Q&A ఎవరు పెట్టరు, మనం పెడుతున్నాం. ఓకే, సో కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీ. సార్ వీక్లీ ఎన్ని టైమ్స్ ఉంటుంది సార్ క్లాస్? ఇది వీక్లీ 5 క్లాసెస్ ఉంటాయండి. ఫ్రైడే వరకు సార్? ఫ్రైడే సాటర్డే ఉండదు, ప్రాక్టీస్ అనమాట. మీ ప్రాక్టీస్ అంటే SAP MM లో ఉన్నది చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి చేసేటప్పుడు సిస్టంలో.
చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎర్రర్స్ని మరి సాల్వ్ చేసుకోవాలి అంటే కనీసం ఫ్రైడే సాటర్డే అయినా కూర్చోవాలి వస్తుంది. చాలా మంది ఏంటంటే జాబ్ హోల్డర్స్ మన దగ్గర జాయిన్ అవుతూ ఉంటారు బేసిక్. అవును సార్. సో ఈ జాయిన్ అయ్యే వాళ్ళందరూ జాబ్ హోల్డర్స్. సో వాళ్ళకి టైం ఉండదు సార్ ఫస్ట్. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే సో మ్యాక్సిమం జాబ్ హోల్డర్ అయినా సరే మన దగ్గర అప్పుడు అప్ టు డేట్లోనే ఉండాలి. ఎస్ఏపీ అంటే ఏ రోజు ఇచ్చిన వర్క్ని ఆ రోజు చేసుకుంటేనే మీకు కోర్స్ ఈజీ అవుతుంది. లేకపోతే ఇంకో బ్యాచ్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి ఇంకో విషయం ఏంటంటే మనం లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాం. ఈ కోర్స్ తీసుకున్న తర్వాత అర్థం కాకపోతే సో ఎన్నిసార్లు అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అన్లెస్ అంటిల్ మనల్ని డిస్టర్బ్ చేయనంత వరకు మన గురించి బ్యాడ్గా నెగిటివ్గా ప్రచారం చేసి కొంతమంది ఇంటెన్షనల్గా జాయిన్ అవుతూ ఉంటారు అదే పని కోసం. ఓకే, సో అలా చేయనంత వరకు మీ పర్పస్ కోసం మీ యూటిలైజేషన్ కోసం మాత్రమే అది ఉపయోగం ఉంటే సో మిమ్మల్ని మీ రీజన్ అనేది వ్యాలిడ్ అయితే ఇంకో బ్యాచ్లో కూడా వేయటం జరుగుతుంది. అర్థం కాకపోతే సో 1 or 2 బ్యాచెస్ మీకు అవకాశం ఇస్తాం. సో మీ డబ్బులు వేస్ట్ అవ్వకూడదు. ఓకే సార్. డైలీ ఎంతసేపు ఉంటుంది సార్ క్లాస్? సో డైలీ వచ్చేటప్పటికి మీకు మ్యాక్సిమం 45 minutes ఉంటుంది లైవ్. 45 minutes అయిపోయిన తర్వాత మేము మామూలుగా ఆఫ్లైన్లో అంటే మీ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ప్రాక్టీస్ చేసుకుని ఏమైనా ఉంటే చార్ట్లో డౌట్స్ పెట్టాలా సార్? ఎర్రర్స్ వస్తే క్లాస్లో చూపించాలి. క్లాస్లో చూపిస్తే నెక్స్ట్ రోజు క్లాసా సార్? నెక్స్ట్ రోజు క్లాసా సార్? నెక్స్ట్ రోజు క్లాసా సార్? క్లాస్ మ్యాక్స్. లేకపోతే మనం చార్ట్లో వేసినా పర్లేదు సార్? మన క్లాస్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ ఎర్రర్ అనేది రిసాల్వ్ చేయగలిగినప్పుడే మనం కన్సల్టెంట్ అవుతాం. సో మీరు జాయిన్ అయ్యేది ఐటీ కోర్స్. ఐటీ అంటే ఏంటి? ఇన్నోవేషన్. అంటే మనం మ్యాక్సిమం మనం ట్రై చేసి బాగా ట్రై చేసి అప్పుడు కూడా రాకపోతే అప్పుడు ఓకే మనం ట్రై చేయకుండా ఎర్రర్ వచ్చిందని చెప్పి టప్ అని పెద్ద పెడతా ఉంటే చెప్పేవాడికి వేసుకొస్తుంది. ఆ చేసేవాడికి ఐటీ ఎందుకు బాబు ఏదో దాంట్లో జాయిన్ అయితే పోతుంది కదా అనిపించింది. అలా కాకుండా మనం మ్యాక్సిమం ట్రై చేసి మనకి సెట్ కానప్పుడు అప్పుడు మనం ట్రై చేసి పెడతాం. ఓకే, అప్పుడు డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది సార్? నెక్స్ట్ బ్యాచ్ మళ్ళా ఇంకొక మంత్ పడుతుందండి. ఇప్పుడు బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. అది నెక్స్ట్ మంత్ 25, 30 అలా ఆ డేట్స్లో ఉంటుంది. ఓకే, ఒకవేళ క్లాస్ మిస్ అయితే మళ్ళీ ఆ లింక్ తో మళ్ళీ చూడొచ్చా సార్ ఆ క్లాస్? రికార్డెడ్ వీడియో మీకు చాట్లో వచ్చేస్తుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చా సార్ క్లాస్ ల్యాప్టాప్ లోకి? సో ఎస్, మీరు క్లాసెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చార్ట్లో ఎన్ని రోజులు ఉంటుంది సార్ అది క్లాస్లో? ఏ రోజు ఆ రోజు ఉంటుంది అన్లిమిటెడ్ వ్యూస్. అంటే ఎన్ని రోజులు ఉంటుంది సార్ చార్ట్లో? మనం ఒక రోజు మర్చిపోయామంటే డౌన్లోడ్ చేసుకోవాలి. వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలండి. మనకి స్కైప్ లో వచ్చేటప్పటికి మీకు 30 days ఉంటుంది మాక్సిమం, తర్వాత డౌన్లోడ్ అవుతుంది. కాబట్టి మీరు వెంటనే క్లాస్ అయిపోయిన వెంటనే ఈ రోజు వీడియో కూడా వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ప్రతిదీ కూడా మేము చెప్పాము, అన్ని యాక్యురేట్ గా ఉంటాయి మా దగ్గర. ఓకే, సో కాబట్టి చూసుకోండి. ఇది హైయర్ ఎడ్యుకేషనల్ రివ్యూ, ఇది దీని గురించి కూడా వెరిఫై చేసుకోండి. ఈ మ్యాగజైన్లో మన గురించి ఇవ్వటం జరిగింది. ఓకే, సో ఈ మ్యాగజైన్లో మీరు చూసుకోవచ్చు. సో మన గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ మ్యాగజైన్లో ఇచ్చారు. ఓకే, సో చానియస్కే ఇన్ఫోటెక్. ఓకే, సో అలాగే మన కంపెనీ అన్న విషయం కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో అది కూడా మీరు నెట్లో కొట్టి చూసుకోవచ్చు. ఆఫ్లైన్లో 4 ఇన్స్టిట్యూషన్లు ఇండియాలో ఎక్కడ లేవు, ఎవరికి కూడా మంది మాత్రమే ఉన్నాయి. ఓకే, సో కాబట్టి సో మన ఇన్స్టిట్యూషన్ గురించి, మార్తహాలి లొకేషన్ గురించి ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలాగే మన కంపెనీ గురించి కూడా మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకే, సో డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో మనం లింక్ అయి ఉన్నాం ఆల్రెడీ. సో కాబట్టి మన కంపెనీ డీటెయిల్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనకి జిఎస్టీలతో సహా A to Z మంది ఉంటుంది, సిన్ నెంబర్ అన్నీ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి మీరు సో ఇక్కడ డైరెక్టర్స్ ఎవరు ఏంటి, ఆల్ డీటెయిల్స్ ఏంటి. ఓకే, సో ఈ ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా మీకు గూగుల్లో దొరుకుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్ సార్, ఇది మెటీరియల్ హార్డ్ కాపీ ఇస్తారా సార్? ఓన్లీ సాఫ్ట్ కాపీ అయినా? సాఫ్ట్ కాపీ అండి. ఎస్ఏపిలో మీకు ఏంటంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత హార్డ్ కాపీలు ఏముండవు, అంతా సాఫ్టే ఉంటుంది. రేపు పొద్దున్న ఐటీ అంటేనే సాఫ్ట్ కాపీలు, హార్డ్ కాపీలు అలౌ చేయరు. ఈవెన్ పెన్నుతో కూడా రాసుకోవడానికి ఎవరు మీకు కంపెనీస్లో. ఓకే, ఓన్లీ అంతా కూడా సిస్టంలో చేసుకోవడమే. అండ్ ఏది కూడా ప్రింట్అవుట్ కూడా తీసుకునేవారు జాబ్లో అయితే. ఓకే, సో ప్రింట్అవుట్ తీసుకోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి.
బట్ ఇక్కడైతే ఏంటంటే మీకు అన్ని సాఫ్ట్ కాపీస్ ఇస్తాం అండ్ మంచి మెటీరియల్స్ ఇస్తాం. ఓకేనా? రైట్. ఓకే సార్. సార్ ఈ సర్వర్స్ ప్రాక్టీస్ కోసం మీరు ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా సార్, బయట మేము కొనుక్కోవాల్సిందా? ఏంటిదండి సర్వర్సా? సార్ ప్రాక్టీస్ సర్వర్స్. సర్వర్ మీకు చెప్పాను కదండి, నేను చార్ట్లో పెడతాను కదా. అంటే రీసెంట్ గా జాయిన్ అయ్యాను సార్. చార్ట్లో పెడతాను. అంటే 3 months ఉంటుంది 1800 అవుతుంది. 3 months కి 1800 అవుతుంది. సర్వర్ డీటెయిల్స్ పెడతాం, మీరే తీసుకోవాలి. చార్ట్లో పెట్టండి డీటెయిల్స్, సర్వర్ డీటెయిల్స్ చార్ట్లో పెట్టండి. ఈ లోపల సర్వర్ తీసుకుంటారు అందరూ కూడా. కాదా సార్ చెప్పి పెట్టండి చార్ట్లో. ఇక్కడ మీకు 2 అడ్మిన్స్ ఉంటారండి. ఓకే, సో మీకు ఇక్కడ 2 అడ్మిన్స్ ఉంటారు. సో మీ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్, క్వరీస్ అన్నీ కూడా అడ్మిన్సే టేక్ కేర్ చేస్తారు. సో నాకు మీ మెసేజ్ పెట్టద్దు పర్సనల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఎస్ ఐఎమ్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్. సబ్జెక్ట్ సంబంధించిన అన్నీ కూడా నేను చూసుకుంటాను. ఓకే, సో సర్వర్ సంబంధించినవి కానివ్వండి, ఫీజు సంబంధించినవి కానివ్వండి, ఇంకా ఏమన్నా మళ్ళీ రీజాయినింగ్ కానివ్వండి, ఫర్దర్గా ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో మీరు అడ్మిన్స్తో మాట్లాడుకోండి. ఓకే, సో ఆ డీటెయిల్స్ పెట్టండి. సో ఫోన్ నెంబర్స్ పెట్టండి బాబు సార్, చార్ట్లో మీ ఫోన్ నెంబర్స్ పెట్టండి. ఓకే, సో మీకు అడ్మిన్ సార్ మనకి ఇంటర్వ్యూకి క్వశ్చన్లు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది అన్ని హెల్ప్ చేస్తారా సార్ కోర్స్ అయిపోయే టైంకి? క్వశ్చన్స్ ఇస్తాము, లిస్ట్ ఇస్తాము, ప్రతిదీ కూడా ఏది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ అన్నది కూడా చెప్తాం. ఓకే సార్. సర్వర్ ఇదేంటి, సర్వర్ వెంటనే కాంటాక్ట్ అయితే తెచ్చుకోండి. ఓకే, సర్వర్ని కాంటాక్ట్ ఇమీడియట్గా తెచ్చుకోండి. సర్వర్ డీటెయిల్స్ ఇచ్చాను, చార్ట్లో పెడతాం. అన్నీ కూడా చెప్పాను కదా, ఈ రోజు నుంచి చార్ట్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు ఏంటంటే మనం ఇంకా కోర్సులో జాయిన్ అవ్వలేదు, మీరు జాయిన్ అవ్వలేదు, మీతో నేను ఇంటరాక్ట్ అవ్వలేదు. ఓకే, బట్ ఏంటంటే మీరు ఎంత యాక్టివ్గా ఉంటే చార్ట్లో, అంటే యాక్టివ్గా ఉంటామంటే అన్నెసెసరీ పర్సనల్ చార్ట్ కాకుండా సబ్జెక్ట్ రిలేటెడ్ ఎంత యాక్టివ్గా ఉంటే సో మేము కూడా అంత యాక్టివ్గా ఉంటాం. కాబట్టి మీరు గ్రూప్ని యాక్టివ్గా మార్చి దాన్ని మీరు కోర్సుని అద్భుతంగా కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ అన్నది. ఓకేనా సార్? ఈసీసీ సర్వర్ పెట్టారు సార్ ఇక్కడ 1000 రూపీస్ అని ఈసీసీ సర్వర్ అని పెట్టారు. S4 అన్నారు కదా మీరు. S4 హనా. ఓకే, అదే ఇక్కడ ఈసీసీ అని పెట్టారు చార్ట్ లో. మార్చండి, ఈసీసీ కాదు S4 హనా. ఓకే సార్. ఈసీసీ కాదు, అక్కడ కాదని క్లోజ్ చేయమని చెప్పు బాధ్యత సార్. ఈసీసీ కాదు S4 హనా 1800. ఈసీసీ మనం చెప్తాను నేను చెప్తాను. ఓకే, S4 హనాలోనే మొత్తం ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్? నాకు ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్ అకౌంటింగ్ లో. ప్రజెంట్ ఇప్పుడు గా వర్క్ చేస్తున్నాను సార్. ఎస్ఏపీ నేర్చుకోవాలనుకుంటున్నాను. అందులో ఎండ్ యూజర్ అనుకుంటున్నాను సార్ నేను. ఏది బెటర్ అని అంటే ఇందులో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు సార్, ఎస్ఏపీ కన్సల్టెంట్ నా వల్ల కావట్లేదు, కష్టంగా ఉంది, ఎండ్ యూజర్లోకి వెళ్ళిపోతాను నేను. ఓకే, సో ఇక ఏంటంటే P2P అని చెప్పి ఒకటి ఉంది మనకి, P2P OTC అని ఉంది. ఈ రెండు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో కన్సల్టెంట్ కింద ఐటీలో నేను కష్టంగా ఉంది, నాకు నార్మల్ చాలు అని అనుకున్నా సరే, ఒకవేళ మీరు 18,000 మీరు ఫీజు పేమెంట్ చేసి మధ్యలో డ్రాప్ అవుతాను అని మీకు అనిపిస్తే మీకు ఎండ్ యూజర్లో జాయిన్ చేయాలా నేను చూసుకుంటాను. నా మెయిన్ ఏంటంటే స్టూడెంట్ నష్టపోకూడదు. అలాగే 2 కోర్సుని ఒకేసారి నేర్చుకోవడం కుదరదు. ఇదైనా నేర్చుకోండి, అదైనా నేర్చుకోండి. ఓకే, స్టూడెంట్ అనేవాళ్ళు నష్టపోకూడదు. మ్యాక్సిమం అందుకే నేర్చుకున్న వాళ్ళు ఎవరో స్టూడెంట్ నష్టపోకూడదనే మీకు ఏంటంటే 2-3 టైమ్స్ నేను మ్యాక్స్ అలో చేస్తాను. ఈవెన్ మీకు అర్థం కాకపోయినా ఇంకో బ్యాచ్లో జాయిన్ ఇలా చేస్తాను. మళ్ళీ అది నాకు కన్సల్టెంటే వద్దు సార్ నాకు అని అనిపిస్తే ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఉంది. ఓకే, అది కూడా 15 నుంచి 20 వేలు దాకా వస్తుంది, ఫ్రెషర్కి 25,000 దాకా వస్తుంది. సో అందులోకి స్విచ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్, అదేమన్నా చూపించుకోవచ్చా? అంటే ఫ్రెషర్గా మళ్ళీ వెళ్ళాలా? ఇప్పుడు ఒక ఎండ్ యూజర్ అయితే ఫ్రెషర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్పీరియన్స్తోనే చూద్దాం, దాంతోనే చూద్దాం, రెజ్యూమేని చూద్దాం. మరి అక్కడ మీకు ఏంటంటే ఆఫ్లైన్లో ఉంటుంది, ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఆఫ్లైన్లోనే ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. ఆఫ్లైన్ వచ్చేటప్పటికి హైదరాబాద్లో ఉంటుంది. ఓకే, సో హైదరాబాద్లో ఉంటే మీరు ఆఫ్లైన్లో కూడా రావచ్చు. ఇప్పుడు ఏమన్నా స్టార్ట్ అవుతుందా బ్యాచ్
ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి నెక్స్ట్ వీక్ లో నుంచి ఓటీసీ స్టార్ట్ అవుతుంది. దాంట్లో సో R2R ఇప్పుడు కాదు, R2R మన అయిపోయింది. సో R2R అంటే 3 కోర్సులు నేర్చుకునే ఫెసిలిటీ ఇస్తాం. 3 కోర్సులు నేర్చుకోవచ్చు. ఓకేనా? సేమ్ అమౌంట్ 3 కోర్సులు నేర్చుకోవచ్చు. ఓకే. సో ఎనీ క్వశ్చన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా మీకు డౌట్స్? ఈ బ్యాచ్ లో ఓన్లీ S4 నేర్పిస్తారా సార్? ఈసీసీ ప్లస్ S4 ఏదండి? ఈసీసీ ప్లస్ S4 రెండు ఉంటుందా సార్ ఈ బ్యాచ్ లో? ఓన్లీ S4 కంప్లీట్ S4 హనా మీద క్లాసులు జరుగుతాయి. ఈసీసీలో 10% చేంజెస్ ఉన్నాయండి S4 హనాలో. ఓకే, ఆ 10% చేంజెస్ ఈసీసీ చెప్పేటప్పుడు చెప్తాం. ఓకే, 2 కవర్ అవుతాయి. Sir, how about the implementation? You'll gonna teach on that one? అదే చెప్తున్నానండి. మనం చెప్పే ఇంప్లిమెంటేషన్ ఎవరు బయట మీకు చెప్పరని చెప్తున్నాను కదా. ఇదిగోండి పీపీటీలు అలా ఉంటాయి, మనకి హై లెవెల్లో ఉంటాయి. ఓకే, ఇదంతా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలని, ఇదంతా S4 మెథడాలజీ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి. జస్ట్ లైక్ పీపీటీ చూపించాలి, మెయిన్ చూపించలేదు. ఓకే, ఇదంతా మెటీరియల్ లో కూడా ఉంటుంది కదా సార్? ఎందుకంటే అంత డౌట్ పడుతున్నారు? ఇవన్నీ చేయకుండానే ఇన్స్టిట్యూషన్ పెడతామా? ఓకే, సో మీరు సబ్జెక్ట్ గురించి మర్చిపోండి. బట్ సార్ మీకు రాకపోతే నన్ను అడగండి, సబ్జెక్ట్ పాయింట్లు కవర్ అవ్వకపోతే నన్ను అడగండి, చెప్పలేదు సార్. డెఫినెట్ గా వి విల్ కవర్ ఎవ్రీథింగ్. ఓకేనా సార్? ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ లోపల ఈ గ్యాప్ లో మనకి ఇంకా జాబ్ రాలేదు, ఇంకా ప్రాక్టీస్ పోకుండా ఉండడం కోసం ప్రాజెక్ట్స్ ఏమైనా మీరు ఇవ్వగలరా? అంటే ఇలా ప్రాక్టీస్ చేయి, ఇలా చేయండి. వన్స్ ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత మాతో మీకేం పని ఉంటుంది, మీతో మాకేం పని ఉంటుంది? సింపుల్ గా చెప్పండి. అవునండి సార్, అంటే ఎలా అని కాదు, ఒకసారి మర్చిపోతాం కదా. 100 రోజులు ట్రైనింగ్ లో ఉంటారు మీరు. 100 రోజుల్లో మీకు చాలా డౌట్స్ వస్తాయి, చాలా అడుగుతారు. నేను ఎక్కడికి పోను. ఓకే, సో మీకు వచ్చే డౌట్లన్నీ అడగండి, 100% ఆన్సర్ చేస్తాం. సో 100 రోజుల తర్వాత ఏంటి అంటే, సో మీరు ప్రిపేర్ అవ్వాలి కదా, ప్రాక్టీస్ చేయాలి కదా, ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి కదా. ఇంటర్వ్యూస్లో జాబులు అటెండ్ అవుతున్నప్పుడు చెప్పలేకపోతే నన్ను మీట్ అవ్వండి పర్సనల్గా. ఓకే, సో హైదరాబాద్ ఆఫ్లైన్లో ఉంటాను. అండ్ కొన్నిసార్లు ఏంటంటే బెంగళూరులో ఒక డెమోస్ కండక్ట్ చేసేటప్పుడు నేను అవన్నీ పెడతా ఉంటాను. సో ఈ రోజు డెమో ఉంది బెంగళూరులో అన్నప్పుడు మీరు వచ్చేసేయండి. లేకపోతే ఫలానా చోట మనం డెమో కండక్ట్ చేస్తున్నాం ఆఫ్లైన్లో అన్నప్పుడు రండి. లేదు అనుకుంటే పర్సనల్గా వచ్చి మీట్ అవ్వండి డైరెక్ట్గా. ఓకే సార్. ఓకేనా? రైట్. ఓకే సార్. సార్ హైదరాబాద్ లో ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఓకే, మాక్సిమం నేను మీకు నెక్స్ట్ థర్స్డే మీకు అనౌన్స్ చేస్తాను. ఓకేనా? ప్రస్తుతానికి ఇలా అయితే మీకు ఏం ప్రాబ్లం లేదుగా? అంటే చెప్పలేం సార్, ఇది కొద్దిగా సీజనల్ కూడా ఎఫెక్ట్ చూపెడుతుంది కదా, అలా అని. ఏం ఉండదండి. ఓకే, సో మీకు రేపు పొద్దున్న జాబ్లో కూడా ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. సో అలవాటు చేసుకుంటే బెస్ట్ అనమాట. మాక్సిమం ఏంటనే చెప్తాను, మాక్సిమం ఆన్లైన్ అయితేనే బెస్ట్ మీకు. ఓకే, సో ఆఫ్లైన్లోకి వచ్చి కూర్చొని చదువుకోవడానికి అయితే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇంకేమైనా సార్ ఇప్పుడు శాప్ లో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు కంపల్సరీగా ఆన్లైన్ ఉండాలా సార్? నెట్ ఉండాలా? సర్వర్ తీసుకుని ప్రాక్టీస్ చేసిన చిన్న క్వశ్చన్లు అడుగుతున్నారండి మీరు. ఇంకా స్టాప్ చేయండి క్వశ్చన్స్. రాజు మీరు ఇప్పుడు 20 క్వశ్చన్లు అడిగారు, నేను లెక్కేసుకుంటున్నాను మీరు ఎప్పుడు అడిగారని. ఇంకా క్వశ్చన్ స్టాప్ చేయండి. ఓకే, అన్ని క్వశ్చన్స్ అడగకూడదు, ఎందుకంటే ఇది ప్రొఫెషనల్. ఓకే, 10th క్లాస్ మళ్ళీ అన్ని క్వశ్చన్లు అడగకూడదు. అడిగితే ఫస్ట్లోనే అడిగేయాలి. పెద్ద క్వశ్చన్లు అడిగితే కూర్చుంటా నేను చెప్పడానికి అంత టైం ఉండదు కదా మాకు కూడా. సో ఇంకా ఎవరైనా అడగండి క్వశ్చన్స్. సో మిగతా వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ అడగచ్చు. హలో, ఎస్ చెప్పండి. నేను రమణారెడ్డి నా పేరు. చెప్పండి. అయితే నేను యాక్చువల్గా ఫార్మా ఎంప్లాయీని. ఓకే. అయితే 3 years అవుతుంది జాబ్ రిజైన్ చేసి. అయితే నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఫార్మా క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్. ఓకే ఓకే. సో ఫార్మా అంటే ఆల్మోస్ట్ సో మెటీరియల్స్ వాటి మీద మీకు ఐడియా ఉండే ఉంటుంది నాకు తెలిసి. అంటే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా ఐడియా ఉంది. అంటే ఫార్మా బ్యాక్గ్రౌండ్ వరకు ఎస్ఏపీ యూజ్ చేస్తారు మా దగ్గర కూడా. సో మా ఫార్మా వాళ్ళు అందరూ ఎంఎం లో జాయిన్ అవుతారండి మాక్సిమం నాకు తెలుసు. అదే అంటే యాక్చువల్ గా నేను క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ క్యూఎం పిపిక్యూఎం లేకుంటే ఎంఎం అనేది మాకు అన్నమాట. సో ఇవన్నీ మెటీరియల్ ని మీరు క్వాలిటీ చెక్ చేస్తారు. ఇక్కడ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, మెటీరియల్ కొనటము, అమ్మటం, స్టాక్ మెయింటెనెన్స్,
ఇవన్నీ ఇక్కడ చేస్తాం అంతే. ఓకే, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్స్, ఇన్వాయిస్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చదువుకుంటాం. ఓకే, అయితే మీకు మాకు అది suitable, మీకు రిలవెంట్ అవుతుంది. ఎంఎం బెటర్ అంటారా మాకు? బెస్టే మీరు. ఓకే, క్యూఎం పిఎం అంటే కొంచెం మార్కెట్లో అంత జాబ్స్ తక్కువ ఉంటాయి. మంచి మోడల్ కాదని చెప్పను, మిగతా మోడల్స్ మంచి మోడల్స్ కాదని నేను చెప్పట్లేదు. ఎస్ఏపీలో ఏ మోడల్ అయినా సరే 10 లక్షలు కన్ఫామ్ గా వస్తుంది. ఏ మోడల్ అయినా ఎక్స్పీరియన్స్ ఉంటే అందులో ఎంత శాలరీ 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల వరకు వెళ్ళుద్ది ఏ మోడల్ అయినా సరే. కాకపోతే ఏంటంటే స్కోప్ ఒకటి, ఆపర్చునిటీస్ ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అంటే S/4 HANA ఫైనాన్స్ అంటారు, అడ్వాన్స్ వర్షన్. ఎంఎం S/4 HANA లాజిస్టిక్స్ లో ఎంఎం అన్నమాట. సో ఇది కొంచెం జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అదేనండి. ఓకే, అది మనం అందుకే దీని కోర్సెస్ ని మెయిన్ ఫోకస్ చేసేది అన్నమాట. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? చెప్పాలండి. హలో సార్. చెప్పండి సార్, ఇది జాబ్స్ అనేవి ఎంఎన్సీ కంపెనీస్ లోనే ఉంటాయి కదా సార్? సేమ్ లైక్ సాఫ్ట్వేర్ లాగా ఉంటాయి కదా సార్? 100% అండి. ఎంఎన్సీలో ఎలా అయితే పని చేస్తారో అన్ని ఇక్కడ మీరు సర్వర్లో అవే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే గైస్, సో మీ క్వశ్చన్ అయిపోతే నేను సిలబస్ గురించి చెప్తాను మీకు. ఓకే, సో దెన్ నెక్స్ట్ మళ్ళీ ఇంకా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పుడు అన్నది మీకు చార్ట్లో పెట్టేస్తాను మీకు. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు అన్నది ఈ లోపల మీ అరేంజ్మెంట్స్ మీరు చేసుకోండి. సర్వర్ సంబంధించింది ఆల్రెడీ నేను ఇక్కడ పెట్టడం జరిగింది. S/4 HANA సర్వర్ అని చెప్పండి. ఆయనకి ఫోన్ చేస్తే మీకు సర్వర్ ఇన్స్టాల్ చేసి పెడతారు. ఓకే, సో 3 months సర్వర్ ఇది. ఈ లోపల మీరు సర్వర్ తీసుకొని ఇన్స్టాల్ చేసుకొని రెడీగా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? ఒక 2 minutes టైం ఇస్తాను. ఓకే, రైట్. ఇఫ్ దేర్ ఇస్ నో డౌట్స్ దెన్ ఐ విల్ స్టార్ట్. See guys, మనకి సిలబస్ కంటెంట్ SAP MM సంబంధించి మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఓకే, సో మనకి ఫస్ట్ మీకు 10 క్లాసెస్ ఓరియంటేషన్ క్లాసెస్. చాలా మందికి ఏంటంటే అసలు SAP అంటే ఏంటో తెలియదు ఫస్ట్. అలాగే చాలా మంది డిఫరెంట్ ఫీల్డ్స్లో నుంచి SAPలోకి స్విచ్ అవుతున్నారు. సో కాబట్టి బేసిక్గా మనకి SAP అంటే ఏంటి అనేది బేసిక్గా చాలా మందికి తెలియదు. కాబట్టి అసలు SAPలో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏముంటాయి, ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం డీల్ చేయాలి, ఎలా చేయాలి, అండ్ రియల్ టైంలో మనకి ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ ఏ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు రియల్ టైంలో క్యారీ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఆల్ దీస్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం SAPలో ఓవర్ వ్యూలో మీకు ఆల్మోస్ట్ 8 to 10 క్లాసెస్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఓరియంటేషన్ క్లాసెస్ అంటే అవి బేసిక్ లెవెల్ అని కాదు, కంప్లీట్గా మీకు 10th డే అన్న మీరు ఏ కన్సల్టెంట్ అంటే ఏ SAP కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడచ్చు. అంటే SAP కన్సల్టెంట్ని అడిగే అంత, ప్రాజెక్ట్ గురించి అడిగే అంత నీకు స్కోప్ అయితే వచ్చేస్తుంది. అంటే ఒక SAP కన్సల్టెంట్తో ఫ్రీగా నువ్వు మాట్లాడగలవు. ఇప్పుడు వెళ్ళి మీరు SAP కన్సల్టెంట్ దగ్గర మాట్లాడాలంటే మాట్లాడగలరా? మాట్లాడలేరు. ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. వాడే చెప్తాడు, నువ్వు ఏదో వింటావు. అట్లా కాదు, ఆఫ్టర్ 10 days తర్వాత మీరు కన్సల్టెంట్తో మాట్లాడగలరు. అండ్ మీకు తెలిసిన ఏ కన్సల్టెంట్తో అయినా సరే మాట్లాడగలరు. SAP సంబంధించి అది ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అయినా కూడా మీరు చెప్పగలరు. ఓకే, సో కాబట్టి మీకు ఆ స్కిల్ సెట్ 10 daysలోనే వచ్చేస్తుంది. అండ్ మనకి 10 daysలోనే మనకి మీరు ప్రజెంటేషన్ సెషన్ తీసుకుంటాం. సో ఇంగ్లీష్లో మాట్లాడించేలా చేస్తాం మ్యాక్స్. ఓకే, ప్రజెంట్ మీకు అర్థమవడం కోసం తెలుగులో చెప్తున్నాను, బట్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి తెలుగు ఇంగ్లీష్ రెండు చెప్తాం. సో కాబట్టి 10th days తర్వాత మీరు ప్రజెంటేషన్స్ ఇస్తారు. సో ప్రజెంటేషన్స్ చాలా మంది మన స్టూడెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు ఆ వీడియోస్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా పెడతాం. ఓకే, అంటే జస్ట్ 10 daysలోనే మీరు మాట్లాడేస్తారు ప్రాజెక్ట్ గురించి. ఓకే, సో మాట్లాడలేకపోతే నేను గ్యారంటీ కాదు. అంటే ఇంగ్లీష్ మీకు రాకుండా, మీరు ఇంగ్లీష్ మీకు రాకుండా నన్ను మాట్లాడమంటే అది కరెక్ట్ కాదు కదా. మీకు ఇంగ్లీష్ వచ్చుండి మినిమం మాట్లాడగలిగే స్కిల్ సెట్ ఉంటే మాట్లాడేస్తారు. మన ఇంగ్లీష్ రాకపోయినా తెలుగులో అయినా మాట్లాడగలరు, కానీ తెలుగులో నాట్ ఎలిజిబుల్ ప్రెజెంటేషన్ ఇక్కడ. ఓకే, తెలుగులో మీకు మొత్తం కంప్లీట్ అయితే కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. బట్ ఇంగ్లీష్లో మీరు మాట్లాడేటట్టు 10th day నుంచి చేస్తాం. ఓకే, అది సో ఆల్రెడీ మీకు ఇంగ్లీష్ వచ్చి ఉంటాయి. ఓకే, తర్వాత మీకు ఓవర్ వ్యూ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్,
ఓకే, తర్వాత మాస్టర్ డేటా మేనేజ్మెంట్, అసలు ఎస్ఏపి ఎంఎంలో ఏ మాస్టర్ డేటా ఉంది ఏంటి, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, పిఓస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, గూడ్స్ రిసిట్ ఎలా చేయాలి, జిఎస్టీతో అంటే ట్యాక్స్తో ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, స్టాక్ ట్రాన్స్ఫర్స్ ఎస్టీఓ ప్రాసెస్ ఎలా ఉంటుంది, జిఎస్టీతో మనకి ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి అన్నది ఫస్ట్లోనే మీకు కవర్ అవుతుంది అనమాట. సో అలాగే దీంతో పాటు కొన్ని ఎఫ్ఐ సెట్టింగ్స్ కూడా చెప్తాం. ఫైనాన్స్, ఎస్ఏపి ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి ఇవన్నీ ఇంటిగ్రేషన్ అనమాట. అంటే ఇవి డైరెక్ట్గా చేయలేం. ఓకే, సో మనం డైరెక్ట్గా ఎంఎం నేర్చుకోలేం. సో ఎఫ్ఐ నేర్చుకోవాలి కొన్ని ఏరియాస్, అంటే ఇక్కడ నేర్చుకోవాలి బట్ రియల్ టైంలో అవసరం లేదు, ఎందుకంటే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఉంటారు. ఇప్పుడు సెషన్లో చేసేటప్పుడు అన్నీ నేర్చుకోవాలి. ఓకే, బట్ రియల్ టైంలో కొన్ని అవసరం లేదు. సో కాబట్టి అవి కూడా ఏంటి అనేది కూడా మీకు చెప్తాం. సో అలాగే మీకు ఏంటంటే సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకే, సో కాంట్రాక్ట్ టైప్స్ ఎన్ని ఉంటాయి, షెడ్యూల్ కాంట్రాక్ట్స్ ఏముంటాయి, ఫిజికల్ ఇన్వెంటరీ ప్రాసెస్ ఏంటి, ఓకే, సో అలాగే మనకి బ్లాంకెట్ పిఓ, సిఆర్ ప్రాసెస్ ఏంటి, రైసిఫ్ ఏంటి, ఓకే, ఈఆర్ఎస్ అంటే ఏంటి, ఓకే, అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రియల్ టైమ్ ఇంటర్వ్యూ మెటీరియల్స్, డాక్యుమెంట్స్ ప్రిపరేషన్, ప్రాజెక్ట్ రిలేటెడ్ సంబంధించి ఎస్ఆప్ యాక్టివ్ మెథడాలజీ, ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, S/4HANA ప్రాజెక్ట్ గైడెన్స్, సో ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, సో అనేవన్నీ కూడా సో మనకి ఇక్కడ కవర్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ప్లిట్ వాల్యుయేషన్, ప్రైస్ డిటర్మినేషన్, ఓకే, రిలీజింగ్ ప్రొసీజర్, సో ఆటోమేటిక్ అకౌంట్ డిటర్మినేషన్ పార్ట్, కంట్రోలింగ్లో కొన్ని ఏరియాస్ మనం క్లాస్లో చెప్తాం. అలాగే LSMW, సిఆర్ ప్రాసెస్, రైసిఫ్, ఐడాక్, టికెటింగ్ టూల్, సిస్టమ్ ల్యాండ్స్కేప్, కట్ఓవర్ యాక్టివిటీస్, ఎస్ఆప్ మెథడాలజీ, సో ఇవన్నీ కూడా మనకి థర్డ్ పార్టీ రియల్ టైమ్ సినారియోస్ ఇవన్నీ కూడా మనకి కవర్ అవుతాయి. సో ఈ మెటీరియల్ వచ్చేటప్పటికి మీకు నెక్స్ట్ థర్స్డే మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మెటీరియల్ పంపిస్తే చాలా మంది ఏం చేస్తారంటే కొంతమంది దీంట్లో ఉన్నాయన్ని తీసేసి మళ్ళీ దాన్ని చాట్లో పంపి పెడతారు, అంటే ఏమి కవర్ చేయలేదు అన్నట్టు. సో అందుకే ఏంటంటే ఈ మెటీరియల్ మీకు సో కోర్సులో జాయిన్ అయిన తర్వాత మాత్రమే ఈ కోర్సులో ఈ మెటీరియల్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ముందుగా ఎవరికి కూడా ఈ మెటీరియల్ అనేది షేర్ చేయండి, ఎందుకంటే దీన్ని మల్టిపుల్ వేలో సో రీమోడల్ చేస్తూ ఉంటారు, అది మాకు ప్రాబ్లం అన్నమాట. సో కాబట్టి మీకు ఆల్రెడీ రికార్డ్ అవుతుంది ఇది, ఆ రికార్డులో మీరు చూసుకోవచ్చు ఏంటి అన్నది. ఓకే, సో మళ్ళీ కావాలంటే చూపిస్తాను మీకు. సో ఇది మీరు డైరెక్ట్గా రికార్డ్ అవుతుంది కాబట్టి రికార్డ్ వీడియో మీకు చాట్లో వచ్చేస్తుంది. సో ఇవే కాకుండా చాలా చాలా రియల్ టైం కంటెంట్ ఇక్కడ లేని కూడా కొన్ని చెప్తాం. రియల్ టైం బ్లూ ప్రింట్స్, కంపెనీలో ఉన్న బ్లూ ప్రింట్స్ కూడా సో మ్యాక్సిమం మీకు చూపిస్తూ ఉంటాం. అండ్ కొన్ని రియల్ టైం మెటీరియల్స్, కంపెనీ మెటీరియల్స్ కూడా సో మీకు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం. సో కాబట్టి అవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇవి మన సైడ్ నుంచి సిలబస్ కాపీ. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి సో డైలీ వచ్చేటప్పటికి 40 minutes ఉంటుంది, అంటే మ్యాక్సిమం డ్యూరేషన్ 45 minutes. ఓకే, సో 40 minutes సెషన్ ఎందుకు సార్, 1.5 hour చెప్పొచ్చు కదా, 1 hour చెప్పొచ్చు కదా అని చాలా మంది కన్ఫ్యూజన్ ఉండొచ్చు. బట్ ఏంటంటే ఎస్ఏపి ఎంఎం అనేది కొంచెం డిఫికల్టీ, లెర్నింగ్లో కొంచెం డిఫికల్టీ, బట్ జాబ్లో అంత ఉండదు. ఓకే, సో కాబట్టి ఇది ఎఫ్ఐ నేర్చుకోవాల్సి వస్తుంది కొన్ని కేసెస్లో ఎస్డి కూడా నేర్చుకోవాల్సి వస్తుంది, కొన్ని ఏరియాస్ నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా స్లోగా వెళ్తాం, డెడ్ స్లో. ఓకే, సో కాబట్టి సో 100 days టైం ఇచ్చినాం. సో 100 days అంటే మ్యాక్సిమం 80 daysలో అయిపోతుంది. బట్ ఏంటంటే 20 days అనేది అదర్గా ఏమన్నా మిస్ అయినాయి ఏమన్నా, లేదా కొన్ని క్లాసెస్ జరగకపోయినా, అదర్ రీజన్స్ అంతే. ఓకే, మ్యాక్సిమం 100 days వేసుకోండి, 3 months కోర్స్. ఓకే, సో కాబట్టి మ్యాక్సిమం 100 daysలో కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో వీక్లీ 4 to 5 classes, మ్యాక్సిమం 5 classes ఉంటాయి. ఓకే, సో అండ్ ఎంత టైం మీరు ప్రాక్టీస్కి పెడితే అంత బెస్ట్ అనమాట. ఇది ప్రాక్టికల్ కోర్స్, థియరీ కాదు. కాబట్టి ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ట్రై చేయాలి 100%, సిస్టమ్ మీద చేయాలి. అండ్ సిస్టమ్ మీద చేస్తేనే మీకు ఆ ప్యాకేజ్ వస్తుంది. కాబట్టి ప్రాక్టికల్ కోర్స్ కాబట్టి, ప్రాక్టికల్ ఓరియంటేషన్ కోర్స్ కాబట్టి 100% సిస్టమ్ మీద చేయడానికే ట్రై చేయాలి. అండ్ వన్స్ మీరు సిస్టంలో ఓకే సో పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ థియరిటికల్గా పర్ఫెక్షన్ సంపాదించాలి. ఇప్పుడు ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాలి అంటే ప్రజెంటేషన్, కమ్యూనికేషన్, ఎక్సలెంట్ డెలివరీ, ఈ 3 ఆస్పెక్ట్స్ కావాలి. కాబట్టి థియరిటికల్గా డెలివర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి సో మీరు సిస్టమ్ మీద ప్రాక్టీస్తో పాటు థియరిటికల్గా కూడా ఫోకస్ చేసినట్లయితేనే మీకు జాబ్ వస్తుంది అండ్ రియల్ టైంలో సస్టైన్ అవ్వగలుగుతారు. సో కాబట్టి 2 ఏరియాస్ మీద ఫోకస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో జాబ్ కొట్టాలి అంటే ఎక్సలెంట్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే ప్రజెంటేషన్ అనేది ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది. అంటే క్వశ్చన్కి ఆన్సర్ మనం
ఒక రియల్ టైం కన్సల్టెంట్ ఒక 4+ ఇయర్స్ పనిచేసిన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా మాట్లాడితేనే జాబ్ వస్తుంది. కాబట్టి అలా మాట్లాడాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి ఏరియాస్ మనం బాగా ప్రిపేర్ అవ్వాలి అనేది మనకి క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో బేసిక్గా ఇది ఈరోజు సెషన్ అండ్ ఆల్మోస్ట్ 1 hour సెషన్ తీసుకున్నాం మనం. ఓకే, సో నెక్స్ట్ సెషన్ వచ్చేటప్పటికి మీకు థర్స్డే ఉంటుంది. థర్స్డే మీకు సెషన్ అనేది ఉంటుంది. కోర్సు ఫీజు డీటెయిల్స్ ఇచ్ అండ్ ఎవ్రీథింగ్. సో వీళ్ళని మాత్రమే కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, అంతేగాని అన్నెసెసరీగా ఎవరిని పడితే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏ నెంబర్లు పడితే ఆ నెంబర్కి పేమెంట్లు చేసేసుకొని నన్ను బ్లేమ్ చేయొద్దు. సో మేము ఇక్కడ అడ్మిన్స్ వచ్చేటప్పటికి షేక్ బాబ్జీ సార్, షేక్ కాదర్ సార్. ఓకే, సో షేక్ బాబ్జీ సార్ ఫోటో ఇది. ఓకే, అండ్ సో వాళ్ళని మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఇందులో చార్ట్లో పెడతాం. ఆ పేమెంట్ నెంబర్కి మాత్రమే మీరు పేమెంట్ చేసుకోవాలి. అంతేగాని ఏదో తెలియని పర్సన్కి ఎవరో షేక్ బాబ్జీ అన్నాడని చెప్పి వాడు ఎవడో ఫోన్ చేసేసి వాడికి ఎవడో చెప్పిన దానికి పేమెంట్ అట్లాగా మేము చార్ట్లో పెడతాం పేమెంట్ నెంబర్, దానికి మాత్రమే పేమెంట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మీకు ఇక్కడ సర్వర్ డీటెయిల్స్ అని చెప్పారు షేక్ కాదు. ఓకే, సో వీళ్ళు అడ్మిన్స్ కాబట్టి వీళ్ళిద్దరు అడ్మిన్స్ కాబట్టి మీకు ఇక్కడ చార్ట్లో మీకు ఎవరు అడ్మిన్ అనేది మీకు ఇక్కడ క్లియర్ కట్గా సో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి మాత్రమే మీరు కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ ఇస్తారు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఎవరు పడితే వాళ్ళకి చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. అండ్ పేమెంట్ డీటెయిల్స్ కూడా మీకు చార్ట్లో పెట్టడం జరిగింది. ఓకే, సో కాబట్టి వేరే నెంబర్లకి వేరే వాటికి పేమెంట్ చేస్తే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే చెప్తున్నాం కాబట్టి సో అడ్మిన్స్ని కాంటాక్ట్ అయ్యి తెలుసుకొని చెయ్యండి ఏది చేసినా సరే. ఓకే, అండ్ ఫర్దర్గా మన ఇన్స్టిట్యూషన్ గురించి మీరు తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు, ఎవరిని కంపెల్ చేయట్లేదు. సో మీకు నచ్చితేనే ఈ కోర్సుని జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ ప్రాపర్గా కోర్సు డ్యూరేషన్ స్ట్రక్చర్ అన్నీ కూడా మీకు చక్కగా చెప్పడం జరిగింది. ఓకే, సో కాబట్టి మీకు ఇది కూడా కంప్లీట్గా మీకు ఈ ఒక Q&A. సో మీ క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేస్తాను ఈరోజు. బట్ నెక్స్ట్ టైం నుంచి ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో డైరెక్ట్గా టాపిక్ గురించి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి. కాబట్టి సో ఈరోజు సెషన్ ఏంటంటే జస్ట్ లైక్ Q&A, అంటే మీరు అడిగారు క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ టైం డైరెక్ట్గా నా ప్రజెంటేషన్ ఉంటుంది. ఓకే, సో ప్రజెంటేషన్ తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఉంటాయి. కొంతమందికి ఏమైనా డౌట్ ఉంటే సో మన చాను ఎస్కే వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. ఓకే, చాను ఎస్కే ఎస్ఐపి అని కొడితే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. అండ్ MM సంబంధించినవి ఉంటాయి, FSCO సంబంధించినవి ఉంటాయి, S4HANA ఉంటాయి. చూసుకొని అన్ని రీసెర్చ్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. సీ యూ టుమారో. సీ యూ థర్స్డే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.